హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం పండుగ నేను ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరూ లక్ష్మీదేవిని పూజించడం, వరలక్ష్మి పూజ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ వరలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు అనే విషయం మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. నన్నైతే మా పిల్లలు అడిగారు. ఈ తరం పిల్లల కోసం తెలియడం కోసం తెలియజెప్పడం కోసం మనం ఈ కథ అయితే తెలుసుకోవాలి. ఈ కథ వరమహాలక్ష్మి పూజలో అనంతరం జరిగే కథలో ఉంటుంది. హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుణ్ణి కోరిందంట. అప్పుడు పరమశివుడు వరమలక్ష్మి వ్రతాన్ని గురించి తెలిపినట్టు వేద పండితులు చెప్తున్నారు. మామూలుగా పెళ్ళిళ్ళలో పెళ్ళికి ముందు పెళ్లి కూతురు చేత మంగళగౌరి వ్రతం చేయిస్తుంటారు. అంటే పార్వతీదేవిని పూజించడం. అటువంటి పార్వతీదేవే సౌభాగ్యం కోసం వ్రతాన్ని కోరి వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుని ఆచరించి సౌభాగ్యాన్ని పొందింది. అటువంటి పార్వతీదేవి ఆచరించిన ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని మానవులందరమైన మనమందరం కూడా ఆచరించి ఆ సౌభాగ్యాన్ని పొందాలని పరమశివుడు మనకందరి కోసం ఇటువంటి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసుకోవాలి. ముత్తైదువులందరూ ఈ నోమును భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మి వ్రతం కోసమైతే ఇల్లు, వాకిలి, పూజ గది, పూజా సామాన్లు ఇవన్నీ ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని గుమ్మాలకి మంగళ తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత తలారా స్నానం చేసి ఇంట్లో తూర్పు దిక్కున అమ్మవారికి మండపం ఏర్పాటు చేసుకోవాలి. మండపం మీద కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా మండపానికి అలంకరించి అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి పూజలో ఎప్పుడు పసుపు, కుంకుమ, గంధములు నిండుగా పెట్టుకోవాలి. అమ్మవారి పూజలో కాసులు కూడా ఉంచుకోవాలి. అందుకే నేను ముందుగా తయారు చేసుకున్నాను. అమ్మవారికి పూజ చేసుకోవడానికి, స్తోత్రం చెప్పుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నాను. చిన్న విగ్రహం ఉండే అమ్మవారికి అభిషేకం చేయదలుచుకుంటే పంచామృతాలను కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు మన శక్తి కొలది 3 లేదా 5 లేదా 9 ఇలా నైవేద్యాలు తయారు చేసుకొని అమ్మవారి కోసం తాంబూలం కూడా తయారు చేసి పెట్టుకోవాలి. తాంబూలంలో లవంగం, పచ్చకర్పూరం, యాలకులు, ఆకు, వక్క రాసి అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. ఇవన్నీ మనం ముందుగానే తయారు చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి స్తోత్రాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి. ఏ పూజకైనా ముందు మనం గణపతిని ఆరాధిస్తాం. గణపతికి పసుపుతో తయారు చేసి మనం పూజలో ఉంచుకోవాలి. పసుపు గణపతినే పూజించాలి. విగ్రహాలు అటువంటివి అయితే పూజలో వాడకూడదు. ఎటువంటి వ్రతమైన, పూజలైనా, నోములైనా పసుపుతో గణపతిని చేసి పూజలో ఉంచి గణపతి స్తోత్రం చెప్పుకొని గణపతికి కుంకుమ, అక్షతలు సమర్పించి పూజ పూర్తి చేసుకోవాలి. పూజలు, వ్రతాలు, నోములు సమయంలో స్తోత్రాల కోసం బుక్కులు దొరుకుతాయి. అవి తెచ్చుకొని చదువుకోవచ్చు. లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్లోనే గూగుల్లో సెర్చ్ చేస్తే అవన్నీ దొరుకుతాయి. మనం స్తోత్రం చెప్పుకొని మనస్ఫూర్తిగా గణపతిని పూజ చేసుకోవాలి. దాని తర్వాత అమ్మవారికి పూజని మొదలు పెడతాం. అందరూ లక్ష్మి అంటే ధనం అనే అనుకుంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇటువంటి అన్ని కోరికలను ఆ మహాతల్లి నెరవేరుస్తుంది. అందుకే ఆ లక్ష్మీమాతను అందరూ ఎక్కువగా ఆరాధిస్తారు. ఆ లక్ష్మీమాత పూజ చిన్న విగ్రహం ఉంటే దాన్ని అభిషేకించుకొని ఆ పంచామృతాలని నైవేద్యంగా స్వీకరిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా ఇంట్లో ఉండే ఈ లక్ష్మీ విగ్రహానికి నేను పాలు, పెరుగు, పంచదార, తేనె వీటితోటి ఈ పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేసే సమయంలో మంత్రం జపిస్తూ
ధ్యానం మొత్తం దేవుని మీద ఉంచి స్తుతించుకుంటూ అభిషేకం చేసుకోవాలి. మంత్రాలు జపించడానికి చేత రాకపోయినా, తెలియకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసుకోండి. అమ్మవారి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి శుద్ధోదక స్నానం చేపించి శుభ్రపరిచి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న యాలకుల మాలల్ని అమ్మవారికి ధరింపచేయాలి. 9 లేదా 11 యాలకులతో తయారు చేసిన యాలకుల మాలని అమ్మవారికి ధరిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. విగ్రహం ఉంటే విగ్రహానికే ఇలా తయారు చేసుకొని వేసుకోండి. లేదు మీ దగ్గర చిత్రపటం ఉంటే చిత్రపటానికైనా సరే ఇలా అటువంటి యాలకుల మాలను తయారు చేసి ధరింపచేయండి. దాని తర్వాత అమ్మవారికి కనకదార స్తోత్రం, అష్టోత్రం ఇటువంటి మంత్రాలు జపించుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన, పసుపుతో అర్చన, అక్షింతలతోటే అర్చన, పువ్వులతోటే అర్చనలు చేసుకుంటూ అమ్మవారిని స్తుతించుకోవాలి. ఈ పూజ అనంతరం అమ్మవారి కథను కూడా చదువుకోవాలి. అప్పుడే పరిసమాప్తమవుతుంది వరమహాలక్ష్మి పూజ. ఈరోజు మా ఇంట్లో పూజలో అయితే నేను 9 రకాల నైవేద్యాలు చేశాను. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి కోసం కలశం పెట్టుకున్నాను. అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. నాకు మనసుకైతే ఎంతో తృప్తిగా ప్రశాంతతనిచ్చింది ఇలా పూజ చేసుకోవడం. ఈ పూజలో పూజ చేసేవాళ్ళు కూడా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ పూజ చేసుకోవాలని అందంగా తయారయ్యి లక్ష్మీ కళతో ఉట్టిపడేలాగా నేను కూడా మా వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. మీ అందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పండి. పూజానంతరం ముత్తైదువుల్ని పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం సమర్పించాలి. ఆ వచ్చిన మహాలక్ష్ముల్ని మనం వరమహాలక్ష్మి అనుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారాల్లో ఐశ్వర్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం ఇలా ఒక ఉప్పు దీపం కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉప్పు దీపం ఎలా పెట్టుకునేవాలి అనే విషయం కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా డబ్బులు ఎందుకు పెడతారు అనే విషయం కూడా తెలుసుకోండి. లక్ష్మి అంటేనే కాసులు, అందుకని పూజలో కాసుల్ని సౌభాగ్యం కోసం పసుపు కుంకుమల్ని ఇలా పూజలో ఉంచుతారు. అదైతే మన శక్తి కొలది పూజలో ఉంచుకుంటారు. ఇలా మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ పూర్తయింది. దాని తర్వాత కథ కూడా చదువుకున్నాం. స్వామివారికి మంగళహారతి ఇచ్చి అందరూ నైవేద్యాలు తీసుకున్నాం. తర్వాత ముత్తైదువుల్ని పిలిచి వాయినాలు కూడా సమర్పించాం. నేను మా ఇంట్లో మా అమ్మవారికి చేసిన నైవేద్యాలు ఇలా సమర్పించాను, ఒక్కసారి చూడండి. నైవేద్యం సమర్పించేటప్పుడు నివేదన సమర్పయామి అని ఇలా నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే అమ్మవారికి నివేదన చేరుతుంది. మన ఇంటికి పిలిచి ముత్తైదువులకు వాయనం ఇవ్వడమే కాదు, మనల్ని పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం వాయనం పుచ్చుకోవాలి. అదే మహాలక్ష్మి సౌభాగ్యాన్ని ఇస్తుంది. నేనైతే మా చెల్లెలు పిలిచింది నన్ను, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడుండే మహాదేవిని నమస్కారం చేసుకొని తను ఇచ్చే వాయనం కూడా పుచ్చుకున్నాను. కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టులు పెట్టి వాయనం ఇస్తారు. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని చెప్పి ఇవ్వాలి. పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి పుచ్చుకోవాలి. మా ఇంటి వరమహాలక్ష్మి పండగ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు ఒక కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.